కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాం ప్రభువా. రాజులకు రాజువి, ప్రభువులకు ప్రభువి, ఘనమైన మహారాజువి నా తండ్రి. అందును బట్టి స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, మహింపరుస్తున్నాం ప్రభువా. మరి ఇదిగో నా ప్రభువా, ఈ సమయంలో నా ప్రభువా మీ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీ ఆత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించండి. ఏ మాటలు మాకు అవసరం నా ప్రభువా, ఆ మాటలతో నా ప్రభువా మీరే మమ్మల్ని బలపరచండి, సహాయం చేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. సమయం వృధా పోకుండా ఆది నుంచి అంతవరకు మీ మహిమార్థమైన ప్రభువా జరుగులాగా సహాయం చేయండి. మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి నడిపించమని మిమ్మల్ని ప్రాధేయపడుతూ మీ జ్ఞానంతోనూ బలంతోనూ శక్తితోనూ నా ప్రభు నింపమని మహిమా ఘనత ప్రభావములు మీకు ఆరోపిస్తూ వేసే పరిశుద్ధనామని ప్రార్థనకు సమర్పించి అడుగులు కొంచున్నాం మా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. ఓకే ప్రియులారా, మరి మంచిది. మనం ఓల్డ్ టెస్టిమెంట్ లో కొన్ని విషయాలను మనం చూసుకున్నాము. ఏంటి అంటే దేవుడు సృష్టిని చేయటము, సృష్టించేసిన తర్వాత లాస్ట్ లో 7వ దినాన, అనగా 7వ దినాలు అంటే అది భూమి తన చుట్టూ తాను తిరిగితే వచ్చేటువంటి దినాలు కాదు అని, అవి విశ్వదినాలు, అనగా విశ్వం మొత్తము కూడా తిరుగుతుందన్నమాట. చాలా మంది హేతువాదులు వేస్తున్నటువంటి ప్రశ్న కూడా ఏంటి అంటే, 3వ రోజున భూమి సృజిస్తే మొదటి 2 రోజులు ఎలా అయినాయి అని, సూర్యుడు లేకుండా భూమి మీద మొక్కలు వృక్షాలు ఎలా బ్రతికినాయి, సూర్యరశ్మి ఎలా జరిగింది అని, కిరణజన్య సంయోగ క్రియ ఫోటోసింథసిస్ అనేటువంటి ప్రశ్నలు వస్తా ఉన్నాయి. దేవుడు మొట్టమొదటిగానే చెప్పాడు, ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను, వెలుగు కమ్మని పలుగుగా వెలుగు కలిగెను, చీకటిని వెలుగును దేవుడు వేరుపరచెను, అది మొదటి దినమాయెను అని. కాబట్టి వెలుగు అనేటువంటిది మొట్టమొదటగానే ఈ యొక్క సృష్టిలో ఉన్నది. ఎగ్జాంపుల్ ఎలా దీనిని మనం అర్థం చేసుకోవాలి అంటే, ఇల్లు కట్టేటప్పుడు ఇప్పుడు పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ కడుతున్నారు. కట్టేటప్పుడు ఏం చేస్తారు, బయట పెద్ద పెద్ద ఫోక్స్ ఇచ్చేటువంటి లైట్లు పెడతారు కదా. కన్స్ట్రక్షన్ పెద్ద బిల్డింగ్ కడుతున్నారు, ఒక అపార్ట్మెంట్ కడుతున్నారు అనుకోండి. కట్టేటప్పుడు మరి లోతులకు తవ్వాలి కదా, తోసి పిల్లర్లు వేయటానికి తవ్వాలి కదా. కాబట్టి దానికి ఏం చేస్తారు, చుట్టుపక్కల కూడా మంచి పెద్ద వాటిని ఏమంటారు, మంచి వాల్ట్లు, ఎక్కువ థౌజండ్స్ వాట్స్ ఉన్నటువంటి పెద్ద పెద్ద బల్బులు పెడతారనమాట, రాత్రులు పగలు. కాబట్టి అలా పెట్టి తవ్వి కింద నుంచి పిల్లర్లు వేసుకుంటూ 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 అట్లా నీకు చేస్తారు. మనకు పని చేయడానికి వాళ్ళకి వెళ్తురు ఉండాలి కాబట్టి. సో అలా కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత ఇల్లు అపార్ట్మెంట్లో 1 బిహెచ్కేలో 2 బిహెచ్కేలో ఒక 4 ఫ్లోర్లు 5 ఫ్లోర్లు కట్టారనుకోండి. తర్వాత ఇంట్లో ఏం పెట్టుకుంటాం, ఇంట్లో కూడా లైట్లు పెట్టుకుంటాం కదా. అట్లానే మనం భూమి మీద నివసించటానికి భూమికి అవసరమైనటువంటి వెలుతురుని, వేడిని, ఒక చీకటిని, వెలుగుని, రాత్రి కూడా వెలుగుని, ఈ విధమైనటువంటి వేడిని, దీనికోసం దేవుడు ఏర్పరిచినటువంటిది. భూమి కోసం ఇంట్లో మనం ఎలా లైట్లు పెట్టుకుంటామో దానికోసం ఆ విధముగా భూమికి ఏర్పరిచినటువంటిది సూర్యుడు, చంద్రుడు, చిన్న జ్యోతి, పెద్ద జ్యోతి. ఇక ఈ భూమిని, సూర్యుడిని, చంద్రుడిని కూడా తయారు చేయటానికి కావలసినటువంటి వెలుగుని ముందుగానే మొదటి రోజు క్రియేట్ చేశాడు. అదనమాట. అది పెద్ద థౌజండ్స్ వాట్స్ ఉన్నటువంటి వెలుగు అని మనం అనుకుంటాం. ఈ చిన్న జ్యోతి, పెద్ద జ్యోతి అనేటువంటిది భూమి ఇంట్లోకి కావలసినటువంటి వెలుగనమాట. కాబట్టి ఇంట్లోకి కావలసినటువంటి వెలుగు తయారు చేసుకోకముందే భూమి మీద ఉంటున్నటువంటి మొక్కలు ఎలా బ్రతకాలి అంటే, ఆల్రెడీ ఆ వెలుగు, మెయిన్ గా ఉన్నటువంటి వెలుగు, అవునా, మొదటి రోజు చేసినటువంటి వెలుగు అనేటువంటి తద్వారా భూమి మీద ఉన్నటువంటి వృక్షాలు బ్రతకటం జరిగింది. కాబట్టి ఇవి భూమి తయారు చేసిన తర్వాత భూమి తన చుట్టూ తాను తిరిగితే ఒకరోజు కదా, కాబట్టి విశ్వం మొత్తం కూడా తిరుగుతుందన్నమాట. అట్లా నీకు మొదటి రోజు దేవుడు దాన్ని క్యాలిక్యులేట్ చేశాడు.
కొన్ని క్యాలిక్యులేషన్స్ మనం చూస్తే అంగారకుడు తన చుట్టూ తాను తిరిగితే ఒకరోజు. కానీ ఆ ఒకరోజు భూమి తిరిగితే ఎన్ని రోజులైతుంది తెలుసా? మన భూ పరిభాషలో ఇంచుమించు 360 రోజులో ఏమో అంగారకుడు తన చుట్టూ తాను తిరిగితే ఒకరోజు దానికి. కానీ మనకి 360 రోజులు సంథింగ్ పడుతుందనమాట. అట్లా. కాబట్టి కాలిక్యులేషన్ ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి వేరు వేరుగా ఉంటాయి. అట్లానే ఈ విశ్వం మొత్తము కూడా తిరుగుతా ఉంది. ఓకేనా? ఇది మనం మొదటి అధ్యాయంలో మనం చూస్తాం. సో, ఈ విధంగా తర్వాత మరి హవ్వ, ఆదామును తయారు చేయటం, వాళ్ళకొక ఆజ్ఞనివ్వటం, వాళ్ళు దానిని ఫాలో కాలేకపోవటం, ఆజ్ఞాతిక్రమమే పాపముగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఆ ఆజ్ఞని వాళ్ళు తప్పినప్పుడు వాళ్ళు పాపులుగా తీర్చటం. మరి దేవుడు అంత తొందరగా ఎవరిని వదులుకోడు. మనం కూడా మన పిల్లలని అంత తొందరగా జడ్జి చేయము, శిక్షించము. లేకపోతే నా పిల్లవాడు కాదు అని బయటికి త్రోసివేయము. అలానే దేవుడు కూడా వారికి ఇన్‌స్టాంట్ చిన్న పనిష్మెంట్ ఇచ్చినప్పటికీ, మనం కూడా చిన్న పనిష్మెంట్ ఇస్తాం. అంతేగాని ఇంటి నుంచి వెళ్ళిపో, నీకు నాకు సంబంధాలు లేవు అని అనం గదా! కాబట్టి అలానే దేవుడు కూడా మరి వాళ్ళకి ఆ యొక్క చేసిన తప్పుకి తెలుసుకోవాలి అన్న ఉద్దేశంతోటి కొన్ని ఆహ్, వాళ్ళకి శిక్ష వేయటము. కానీ తన యొక్క బ్యాక్‌గ్రౌండ్‌లో మరి వీళ్ళని ఎలా మరలా నా దగ్గరికి చేర్చుకోవాలి అనేటువంటిది ఆలోచన చేసి, యేసుక్రీస్తు ప్రభువారి రక్తం ద్వారా మాత్రమే ఇది సాధ్యము అని. కాబట్టి ఎందుకంటే పరిశుద్ధుని దగ్గర జీవించాలి అంటే పాపికి స్థలం లేదనమాట. దేవుడు చాలా సిస్టమాటిక్, అదే విధంగా చాలా పర్ఫెక్ట్ అని చెప్పుకోవాలి. కాబట్టి ఏదైనా గాని ఏదో తూతూ మంత్రంగా చేసేటువంటి వ్యక్తి కాదు దేవుడు. కాబట్టి ఒక క్రమ పద్ధతిలో, ఒక సిస్టమాటిక్‌గా ఎవరు వేలెత్తి చూపటానికి వీలు లేకుండా చేసేటువంటి దేవుడనమాట. పర్ఫెక్ట్ మ్యాన్ అనమాట. మనం అనుకోండి ఎంత జ్ఞాని అయినప్పటికీ ఎక్కడో ఒకటి తప్పు చేస్తానే ఉంటాం మనం మనుషులంగా. కానీ దేవుడు అలా కాదు. కాబట్టి దేవుడు అప్పుడే యేసుక్రీస్తు ప్రభువారిని మరి భూమి మీదకి తీసుకొని రావాలి అని ఆలోచించటము. మరి తర్వాత ఆహ్, నోవాహుని సెలెక్ట్ చేసుకోవటము. తర్వాత అబ్రహాముని సెలెక్ట్ చేసుకోవటము. తర్వాత మరి అబ్రహాము తర్వాత ఇస్సాకు, యాకోబు, యాకోబు 12 మంది పిల్లలని, ఇక నుంచి యూదా నుంచి మరలా మరి యేసుక్రీస్తు ప్రభువారు. ఈలోపు మరి ఇజ్రాయేలీలు 12 గోత్రాల వారు, మరి ఆ 12 గోత్రాల వారు కూడా ఐగుప్తులోనికి వెళ్ళటము అనేటువంటిది మనం చూస్తాం. ఆ యొక్క కానానులో కరువు రావటము, ఐగుప్తులో అప్పటికే దేవుని యొక్క ప్రణాళిక ప్రకారముగా యోసేపు ఐగుప్తులో ప్రధానమంత్రిగా ఉండటము, మరి తన దగ్గరికొచ్చినప్పుడు మీరు కూడా ఇక్కడే ఉందురుగాని రండి అని అప్పుడున్నటువంటి ఫరో రాజు కూడా పాజిటివ్‌గా వాళ్ళకి అనుకూలంగా ఉండి, వాళ్ళకి ప్లేస్ ఇచ్చి, వాళ్ళ యొక్క బాగోగులు చూసుకోవటము మనం చూస్తాము. తర్వాత వాళ్ళందరూ కూడా చాలా విస్తరించటము అనేటువంటిది మనం చూస్తాం ప్రియులారా. ఇక యోసేపు చనిపోవటము, యోసేపుని ఎరుగనటువంటి మరొక రాజు, ఆ ఫరో రాజు కూడా చనిపోవటము, ఇంకొక రాజు రావటము. కాబట్టి కొద్దిగా పక్షపాతం చూపించటము అనేటువంటిది ఇక అది జరుగుతుందనమాట. అది నిర్గమకాండము మొదటి వచనంలో నుంచి మనం చూస్తాం. కాబట్టి అక్కడ వాళ్ళ మీద పక్షపాతం చూపటము, ఫరో రాజు మరి ఈ ఇజ్రాయేలీలు పెరిగిపోతున్నారు అని హెబ్రీయులు అంటారనమాట. ఇజ్రాయేలీలన్నా, హెబ్రీలన్నా. ఓకేనా? హెబ్రీ ప్రాంతాన్ని బట్టి ప్రజలని హెబ్రీయులు అంటారు. ఇండియన్స్‌ని బట్టి మనం ఇండియన్స్ అని అలా అంటారు మనల్ని. ఇండియాలో జీవిస్తున్నటువంటి వారిని. అట్లా ప్రాంతాన్ని బట్టి అదే విధంగా మనుషులను బట్టి యాకోబు సంతానం కాబట్టి ఇశ్రాయేలీయులు అని, హెబ్రీ ప్రాంతాలలో
ఉండి వచ్చినటువంటి వారు కాబట్టి హెబ్రీయులు అని ఇట్లా పిలుస్తా ఉంటారు. సో ఈ విధంగా ఆ యొక్క హెబ్రీయులు వాళ్ళు మరి మంత్రసానులకి ఫరో రాజు చెప్పటము, మీరు ఎప్పుడైతే వాళ్ళకి మగబిడ్డ పుడతాడో వెంటనే వారిని చంపివేయండి అని చెప్పటం జరిగింది. ఆ యొక్క మంత్రసానులు దేవునికి భయపడినటువంటి వారు కాబట్టి ఇది తప్పు అని తెలుసుకున్నటువంటి వాళ్ళేం చేస్తారు అంటే ఇది ఆ తెలివిగా వాళ్ళు ఏం చెబుతారు అంటే, అయ్యా వాళ్ళు హెబ్రీయులు చాలా చురుకైనటువంటి వారు, మేము వెళ్ళి వారికి కాన్పు చేసే లోపే వారు కాన్పు చేసేసుకుంటున్నారు కాబట్టి మేమేమి చేయలేకపోతున్నాము అని చెబుతారు. దేవుడు వారిని జ్ఞాపకం చేసుకొని వారిని ఆశీర్వదించడం కూడా జరుగుతుంది. అంటే ఒక మంచి కార్యక్రమము అనేటువంటిది మన మనస్సాక్షి మన మీద నిందారోపణ మోపకుండానట్లు మనం జీవించాలన్నమాట. కాబట్టి వాళ్ళు అలానే జీవించారు. ఇది తప్పు అనేటువంటిది వాళ్ళకి అర్థమైంది. రాజు ఆజ్ఞను కూడా వాళ్ళు సున్నితంగా, తెలివిగా, యుక్తిగా తిరస్కరించడం జరిగింది. అయితే ఇక రాజు ఇంకా క్రోధముతోటి లేకపోతే ఆ యొక్క కఠినమైనటువంటి మనస్సుతోటి ఉండి ఏం చేస్తాడు అంటే ఇంకా డైరెక్ట్ గానే మగపిల్లలు పుడితే చంపివేయమని చెప్పడం జరుగుతుంది. ఆ విధంగా చంపివేసే క్రమంలో మోషే పుడతాడు. ఎందుకంటే ఇది దేవుని సాతానికి ఇవన్నీ తెలుసు ప్రియులారా. ఏంటి సాతానికి ఏది తెలుసు? ఏం తెలుసు అంటే భవిష్యత్తులో జరగబోయేది తెలియదు కానీ దేవుడు ఏది చెప్పాడో అబ్రహాముకి అది వింటుంది. అర్థమవుతుందా? యేసుక్రీస్తు ప్రభువారు వస్తాడు అని 3వ అధ్యాయంలో చెప్పాడు. అది వింటుంది. కాబట్టి దేవుడు ఏదైతే మనుషులకు చెబుతున్నాడో వాటిని వింటుంది. కాబట్టి దేవుడు తగిన సమయంలో వీటిని చేయబోతాడు అనేటువంటిది దానికి అర్థమైతుంది. కాబట్టి దానికి అనుగుణంగా ఆపోజిట్‌గా దాని ప్రణాళికలు అది వేస్తుందన్నమాట. ఓకేనా? దేవుడు ఏం చేస్తాడో అది మనుషులకి చెప్పనంత వరకు, రివీల్ కానంత వరకు దానికేం తెలీదు. పరలోకంలో మాత్రమే దేవుడు హృదయంలో మాత్రమే ఆలోచనలో ఉంటే అది తెలుసుకునేటువంటి శక్తి దానికి లేదు. కానీ ఒక్కసారి దేవుని యొక్క నోట నుంచి బయటికి వచ్చిన తరువాత మనుషులకు చెబుతుంటే దానికి అర్థమైపోయింది. అర్థమవుతుందా? క్లియర్ కదా! ఇప్పుడు మనం వింటుంటే మనకెలాగా అర్థమైతుంది? అలానే అది దేవుడు మనుషులతో మాట్లాడుతుంటే అది గూడా వింటుందన్నమాట. యోబు దగ్గర దేవుడు అడుగుతాడు, "ఎక్కడి నుంచి వస్తున్నావు" అని. "నేను ఇటు అటు తిరుగుచూ వచ్చుచున్నాను" అని చెబుతుంది. కాబట్టి ఇటు అటు తిరుగుతంటే భూమి మీద అంతా లెక్క ఉంటుందది. ఆకాశం ఏమంటాం మనం? ఎఫెసీయులకు రాసిన పత్రికలో చూస్తాం గదా! కాబట్టి మొత్తం, మొత్తం దునియా మొత్తం ఉంటుందది. ఆకాశ మండలం. ఆ! చెప్పమ్మా. ఆకాశ మండలములను దురాత్మ సమూహం. ఆకాశ మండలంలోను దురాత్మల సమూహం. కాబట్టి మొత్తం ఇక్కడ లేదు, అక్కడ లేదు. అంతా తిరుగుతా ఉంటుంది. అబ్జర్వ్ చేస్తా ఉంటుంది. అన్ని ఎవరెవరు ఏం చేస్తున్నారో చూస్తా ఉంటుంది. ఏ విధంగా దేవుని ప్రణాళికలేస్తున్నారు వీళ్ళు అని చూస్తా ఉంటుంది. దాన్ని ఎలా అడ్డగించాలో చూస్తా ఉంటుంది. పాపం చేసేవాడికి ఇంకొద్దిగా పాపం చేసే విధంగా వాడికి ఛాన్స్ ఇస్తా ఉంటుంది. ఆపర్చునిటీస్ కలగజేస్తా ఉంటుంది. దేవుని వైపుకెళ్ళేవాడికి, పుణ్యం చేసేటువంటి వాడికి, పరిశుద్ధంగా బ్రతికేటువంటి వారికి ఆటంకాలు కలగచేయాలని చేస్తా ఉంటుంది. ఇది దాని యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. కాబట్టి దేవుడు ఎప్పుడైతే అబ్రహాముకి వాగ్దానం ఇచ్చాడో కానాను దేశానికి మిమ్మల్ని తీసుకొని వస్తాను, నీ సంతానం ఇక్కడ ఉంటుంది, మీరిక్కడ జీవిస్తారు, ఈ దేశాన్ని మీకు వారసత్వంగా ఇవ్వబోతున్నాను అని. అమ్మాయి మౌనిక హ్యాండ్ రైజ్ చేశారా? ఓహ్! సారీ. లేదు మేడం. నా మౌస్ అక్కడ పెట్టింది. ఓకే. సరే. అయితే ఎప్పుడైతే ఇయన్నీ కూడా ఆలోచన చేస్తుందో, ఇక వీళ్ళందరూ ఐగుప్తులో ఉన్నారు గదా!
కానీ దేవుడు చేసినటువంటి నిబంధన అయితే మారదు గదా! దేవుడేమి మాట మార్చేటువంటి వ్యక్తి కాదు గదా! కాబట్టి సాతానుకి ఇవన్నీ తెలుసనమాట. ఓహ్! ఇప్పుడు వీళ్ళందరూ ఇశ్రాయేలీయులంతా ఐగుప్తులో ఉన్నారు. ఇప్పుడు వీళ్ళని ఆహ్, ఐగుప్తులో నుంచి కానాను దేశానికి దేవుడు నడిపిస్తాడు అని. కాపోతే ఎప్పుడు, ఏంటి అనేది అది ఈళ్ళు ప్రార్థన చేస్తుంది గూడా సాతాను వినిద్ది. మన ప్రార్థన గూడా దేవుడు సాతాను వింటాడు, గుర్తుపెట్టుకోండి. కాపోతే నువ్వు మనసులో చేసినటువంటి సీక్రెట్ ప్రార్థనలు అది వినలేడు. నువ్వు బయటికి చేసావనుకోండి అది వింటాడనమాట. ఓకేనా? సీక్రెట్‌గా మనస్సులోని తలంపులో, ఓకేనా? అది గ్రహించలేదు గానీ, కానీ హ్మ్. మన యొక్క మనసులో చెడు ఉద్దేశాలను పుట్టించగలడు మళ్ళీ. అర్థమవుతుందా? సో, అట్లా వీళ్ళు చేసేటువంటి ప్రార్థనలు, ఏడుపులు మనం చూస్తాం గదా! నిర్గమకాండంలో. మరి వారు చేస్తున్నటువంటి నిట్టూర్పులు ఇవన్నీ కూడా సాతాను వింటున్నాడు. ఓహ్! సమయం ఆసన్నమైంది. కాబట్టి దేవుడు వీరిని కానాను దేశానికి తీసుకొని వెళ్ళేటువంటి సమయం ఆసన్నమైంది అనుకుందో ఏమో, ఫరోలోకి దూరింది. ఫరోలో ఒక చెడు ఆలోచన పుట్టించింది. ఇదిగో అంటే ఇదంతా ఒక హ్మ్, ఈ వేలోననమాట. మనుషుల్ని ఎలా లోక ప్రకారంగా ప్రేరేపించిద్ది. కాబట్టి ఇదిగో వాళ్ళు జనాలు ఎక్కువైపోతున్నారు. మరలా వాళ్ళందరూ ఏకమైతారు. ఎవరన్నా వేరే రాజొస్తే ఈ యొక్క హెబ్రీలు, ఇశ్రాయేలీయులందరూ వాళ్ళ వైపు ఎళ్తే మీ ఐగుప్తుల సంగతేంటి? కాబట్టి ఇశ్రాయేలును పుడుతున్నటువంటి మగ పిల్లలందరినీ చంపివేసేసేయండి అన్నటువంటి ఒక దురుద్దేశాన్ని సాతాను పుట్టిస్తా ఉంటాడు. ఎప్పుడైనా గాని గుర్తుపెట్టుకోండి. ఆహ్, మనిషి న్యూట్రల్‌గా ఉంటాడు. మనిషి న్యూట్రల్‌గా ఉన్నాడు అనుకోండి. చెడు ఆలోచనలు అనేటువంటిది సాతాను ప్రేరేపిస్తూ ఉంటుంది. మంచి ఆలోచనలను దేవుడు ప్రేరేపిస్తా ఉంటాడు. తన యొక్క దాసుల ద్వారా, లేకపోతే వాక్యం ద్వారా, మన హృదయంలో ఉంటున్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా. కాబట్టి వీటి ద్వారా దేవుడు మంచి ఆలోచనలను మనలో ప్రేరేపిస్తాడు. చెడు ఆలోచనల్ని సాతాను ప్రేరేపిస్తూ ఉంటుంది. అయితే దేని వైపుకి వెళ్ళాలి అనేటువంటిది మనం నిర్ణయం తీసుకోవాలి. మనమేమి అంత అసమర్థులమేం కాదు. మనమేమి మనకేమి దేవుడు దాస్యపు ఆత్మనివ్వలేదు. ఆత్మ నిగ్రహములు కలిగినటువంటి ఆత్మనే మనకిచ్చాడనమాట. కాబట్టి వి హావ్ దట్ పవర్. ఓకేనా? కాదు ఇది కాదు, అది కాదు ఇది అని నిర్ణయం తీసుకునేటువంటి శక్తిని దేవుడు మనకిచ్చాడనమాట. కాబట్టి చెడు చేసేటువంటి వాడికి ఆజ్యం పోసినట్లుగా సాతాను ఆలోచనలిచ్చి ప్రేరేపిస్తా ఉంటాడు. ఎక్కడి వరకంటే తొందరగా వాడు చచ్చిపోయేంత వరకు. ఎందుకంటే వాడు తొందరగా చచ్చిపోతే ఇంకోడికి ఛాన్స్ లేదు కదా! శుభ్రంగా నరకానికెళ్ళిపోతాడు. బతికుంటేనే కష్టం. ఏదో ఒక రోజు తెలుసుకుంటాడు. ఓకేనా? కాబట్టి ఈ విధంగా ప్రేరేపిస్తా ఉంటాడు సాతాననమాట. అయితే ఆహ్ కాబట్టి ఇప్పుడు ఫరోకి ప్రేరేపించాడు. ఇక వాళ్ళందరిని చంపేసేసేయని. కాబట్టి ఆ విధంగా ఫరో మరి తన యొక్క తనకొచ్చినటువంటి ఆలోచన భౌతికంగా గూడా మనం ఆలోచిస్తే అనిపిచ్చిద్ది గదా! యెస్, ఇజ్రాయేలీయులు ఎక్కువైపోతున్నారు. కాబట్టి వాళ్ళని ఏదో ఒకటి చెయ్యాలి అని ఒక ఆలోచన రాంగాలోనే ఈడు ఆజ్యం పోతా ఉంటాడనమాట. ఇంకెందుకు చంపిచ్చేసేయి. వాళ్ళు పెరుగుతారు. అధికారం నీకుంది గదా! అని అట్లా. సో, ఆ విధంగా చంపించాలి అనుకున్నప్పుడు దేవుడు మరి ఆ సమయంలో మరి మోషేని వాళ్ళ తల్లిదండ్రులు ఆ యొక్క నదిలో పెట్టటము, వాళ్ళ అక్క మరి అదే దాన్ని ఫాలో కావటం, ఆ యొక్క జమ్ము పెట్టెని మరి ఆమె ఫరో కుమార్తె స్నానం చేసే సమయానికి మరి అక్కడికి రావటము, మోషే చాలా అందంగా ఉండటము, నేను పెంచుకుంటానని అనుకోవటము, వాళ్ళ తల్లినే పాలివ్వటానికి మరి పెట్టటము అనేటువంటిది వీటన్నిటిని మనం చూస్తాం. ఇక 40 సంవత్సరాలు అక్కడ సకల విద్యలందరూ ప్రావీణుడు కావటం కూడా మోషే ప్రావీణుడు కావటం కూడా మనం చూస్తామనమాట. కాబట్టి దేవుడు యొక్క ఆలోచనలు వేరు. మనుషుని యొక్క ఆలోచనలు వేరు. మనుషుని యొక్క ఆలోచనలో ఏం జరిగినియి? ఇదిగో వస్తున్నటువంటి వారందరిని చంపేసేయాలి అని. కానీ దేవుడేం చేశాడు? కారణ జన్ముడుగా మోషేని పుట్టిస్తూ, ఆ యొక్క మోషేని ఎక్కడి నుంచైతే దేవుని యొక్క ఎక్కడి నుంచైతే ఫరో యొక్క ఆజ్ఞ బయలుదేరిందో ఇజ్రాయేలును చంపాలి అని, అక్కడే మోషేని పెట్టి 40 సంవత్సరాలు సకల విద్యలందు ప్రావీణ్యత కలిగినటువంటి వ్యక్తిగా దేవుడు అతనిని చేయటం జరిగింది.
ఆ సమయంలో మరి ఫరో కుమార్తెని ప్రేరేపించటం, పెంచుకునే విధంగా ఈ విధంగా ఇది దేవుని యొక్క ప్రణాళిక అన్నమాట. కాబట్టి దేవుని యొక్క ఆలోచనలకి పై ఎత్తులు వేస్తూ ఉంటుంది సాతాను. కానీ సార్వభౌమాధికారం అనేటువంటిది దేవుని దగ్గర ఉంది. దానికంటే మించినటువంటి జ్ఞాని దేవుడనమాట. ఓకేనా? దేవునికి మించి ఏది ఎక్కడికి పోదు. కాబట్టి ఇక్కడ మరి 40 సంవత్సరాలు పెరిగిన తర్వాత మరి మోషేకి ఆబ్వియస్‌గా తెలిసిద్ది నేను ఇజ్రాయేలీయుడిని అని. కాబట్టి అట్లా మరి బయటికెళ్ళి చూద్దాం అనుకున్నప్పుడు ఇజ్రాయేలీయులు, ఐగుప్తులు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు, పోట్లాడుకుంటున్నప్పుడు మరి ఐగుప్తుడు తప్పు చేస్తున్నట్లుగా అక్కడ చూస్తాడు. కాబట్టి ఐగుప్తుడిని చంపివేస్తాడు. మళ్ళా రెండో రోజు చూసినప్పుడు ఇజ్రాయెల్ కొట్టుకుంటారు. సరే ఒకరు కొట్టుకుంటున్నారంటే ఒకరు ఒకరు మోసగిస్తున్నాడు అంతేనా? తప్పు ఒకరి వైపు ఉండిద్ది. ఒకరు వైపు ఉండకపోవచ్చు. సో, ఈ ఈ సమయంలో ఎందుకు నాయనా మీరు మనందరం బ్రదర్స్ గదా! సహోదరులం ఎందుకు కొట్టుకుంటున్నారు మీరు? ఒకటిగా ఉండాలి గదా! అని అనేసరికి ఈ మోసం చేస్తున్నటువంటి వ్యక్తి ఇదిగో నేను ఐగుప్తుని చంపా ఇప్పుడు నన్ను గూడా చంపుతావా? అని చెప్పేసరికి మోషేకి భయమేసేసిద్ది. ఓరి బాబోయ్! ఇది మనోళ్ళు కూడా నాకు సపోర్ట్ చేసేటట్టు లేరు. నేనేదో మనోళ్ళని ఉద్ధరిద్దామని ఏదో మంచి మాటలు చెబుదామని నేనంటే, మా మీద తీర్పరిగా నిన్నెవడు నియమించాడు అని మనోళ్ళే అంటున్నారు. కాబట్టి ఇది అటు చేసి, ఇటు చేసి ఈళ్ళందరూ నా ప్రాణానికి తీసుకొచ్చేటట్టున్నారు అని ఇక అక్కడి నుంచి మోషే పారిపోవటం జరిగిద్దనమాట. పారిపోయి ఇక అక్కడే మరి ఆహ్, వివాహం చేసుకోవటం, వాళ్ళ యొక్క మామ ఇత్రో కుమార్తెని. ఇక అక్కడే పిల్లల్ని కంటము, అక్కడే గొర్రెలను కాసుకోవటము అనేటువంటిది చేస్తా ఉన్నాడు. సాతాను అనుకోనుండిద్ది. ఇక అయిపోయిందిలే బాబు ఇక్కడ శుభ్రంగా పనులు చేసుకుంటా ఉన్నాడు. ఇక వీళ్ళని విడిపించే నాథుడు లేడులే అని సాతాను అనుకోనుండొచ్చు. ఆ విధంగా ప్రేరేపించి ఇజ్రాయేలీయుడితో ఆ మాట పలికించి ఈయన్ని వెళ్ళగొట్టే విధంగా, భయం పెట్టే విధంగా చేసి ఉండొచ్చు. ఇక అలా వెళ్ళిన తర్వాత దేవుడు అనుకున్నాం గదా! ఆయన సార్వభౌమాధికారం కలిగినటువంటి వ్యక్తి, సమస్తం ఎరిగినటువంటి వ్యక్తి, కీడులో గూడా మేలు చేసేటువంటి వ్యక్తి, మేలు చూసేటువంటి వ్యక్తి. కాబట్టి ఏదైతే షార్ట్ టెంపర్ మోషేకి ఇక్కడుందో, అక్కడ గొర్రెలను గాయాలంటే మామూలు సాత్వికం కావాలి. బాగా సాత్వికం కావాలి. బాగా నెమ్మది కావాలి. కాబట్టి అయన్నీ అక్కడ దేవుడు నేర్పించాడు. మోషే నేర్చుకున్నాడు. ఇక సమయం ఆసన్నమైంది. దేవుడు ఆ యొక్క పొదలో మోషేకి ప్రత్యక్షం కావటం అనేటువంటిది మనం చూస్తాం. అలా ప్రత్యక్షమై ఇదిగో నేను వారిని విడిపించాలి. నువ్వు ఒకళ్ళ దగ్గరికి వెళ్ళు అనేసరికి మోషే భయపడతాడు. ఇప్పుడు ఆడికెళ్తే నా పరిస్థితి ఏంటో అని, అయ్యా నేను నెత్తోడిని అది ఇది అని సాకులు చెబుతా ఉంటాడు. నేను గుడ్డివాడిని, కుంటివాడిని చేసింది ఎవరిని నేనే కాదా? అని మోషేకి దేవుడు ఉపదేశం చేసి, నీ నోటికి పూరగా అహరోనుంటాడు అని చెబుతాడు. ఇదిగో అహరోను మంచి నేర్పరి, మంచి మాటకారి. కాబట్టి అహరోనును నువ్వు సెలెక్ట్ చేసుకో అని చెబుతాడనమాట. కానీ దేవునికి భవిష్యత్తు తెలుసనమాట. ఏంటి? 40 సంవత్సరాలు మోషే నడిపించినా గాని ఒక విగ్రహాన్ని చేయలేదు. కానీ 40 రోజులు ఉంటేనే అహరోను ఏం చేశాడు? విగ్రహాన్ని చేసి ఇదే మిమ్మల్ని ఐగుప్తులో నుంచి తీసుకొని వచ్చింది అని వారి ముందు ఒక విగ్రహాన్ని చేయటం జరిగింది. కాబట్టి ఇవన్నీ భవిష్యత్తు తెలుసు దేవునికి. ఎవరు ఎలా చేస్తారు? ఎవరు ఏ విధంగా చేయగలరు అనేటువంటిది. కానీ కొన్నిసార్లు ఛాన్స్ ఇస్తా ఉంటాడు. ఓకేనా? మరి తెలియాలి కదా! మనం గూడా అర్థం జేసుకోవాలి. సౌలుని ఎందుకు నిర్మించుకున్నాడు? సౌలు తప్పు చేస్తాడని తెలుసు గదా! అంటే మరి మనకి తెలియాలి గదా! మనకి గూడా ఆపర్చునిటీస్ ఇస్తా ఉంటాడు. మనం తప్పు చేయకుండా ఉండాలి. ఒకవేళ ఏదన్నా అటు ఇటు అయితే వెంటనే సరెండర్ కావాలి దావీదులాగా. కాబట్టి ఇవన్నీ మనం నేర్చుకోవటం కోసం వీటన్నిటిని మనకి తెలియచేస్తా ఉంటాడనమాట. సో, అలా మరీ వరస్టు ఆయన యొక్క ప్రణాళికే దెబ్బతింటిద్ది అనుకున్నప్పుడు వారిని సెలెక్ట్ చేసుకోవడం. వాళ్ళని అటు సైడ్‌కి పెడతాడు. వాళ్ళని ఉపయోగించుకుంటాడు. ఓకేనా? వాళ్ళ యొక్క మనసులను బట్టి, వాళ్ళ యొక్క ఆశను బట్టి. సో, ఇక్కడ మరి అహరోను సరే నీకు తోడుగా ఉంటాడు. ఇబ్బంది లేదులే అని చెప్పి మరి మోషేని తీసుకొని రావటము.
మోషేని తీసుకొని వచ్చిన తర్వాత మరి ఇక్కడ అక్కడ వారిని ఫరో దగ్గరికొచ్చినప్పుడు ఫరో నేను పంపను అని చెప్పటము, పంపను అని చెప్పినప్పుడు మరి ఆహ్, కానీ అక్కడ మరి 10 హ్మ్. వీటిని రోగాలని, తెగులుని మరి మోషే ద్వారా దేవుడు కలగచేయటము, మరి వాటిని చూసినటువంటి ఫరో మరి వాటన్నిటిని హ్మ్. చూసి ఇది దేవుని యొక్క కార్యమేనని ఆలోచించి ఎందుకంటే తన యొక్క పిల్లలు చనిపోతున్నారు. తన యొక్క పశువులు చనిపోతున్నాయి. తాగటానికి నీళ్ళుంటలేదు. అర్థమైతుందా? అతనేమి సాఫ్ట్ ఏం కాదు. అక్కడ ఇంకేం చేయలేకపోతున్నాడు. అర్థమైతుందా? ఫస్టే చూస్తే యెహోవా ఎవడో నాకు తెలీదంటాడు. అంత పొగరనమాట. అంత ఇది అధికారం. అంత అధికారం అనేటువంటిది ఏదైనా చేయించగలదన్నట్లు, ఏదైనా మాట్లాడించగలదన్నట్లు ఆ విధంగా ప్రవర్తిస్తాడు. కానీ చేసేదేమీ లేక ఇక మీరు వెళ్ళండి అని చెబుతాడనమాట. వెళ్ళమని చెప్పిన తర్వాత కూడా మరలా తన యొక్క ఇంకా అప్పుడప్పుడు మనం గూడా అంతే గదా! సమస్యలున్నప్పుడు ఒక రకంగా ఉంటాం. సమస్యలన్నీ తీరిన తర్వాత అన్నీ బ్రహ్మాండంగా ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటాం అన్నమాట. సో, ఇక మళ్ళీ సమస్యలన్నీ అయిపోయినాయి. వీళ్ళెళ్ళిపోయారు. అంతా బానే ఉంది. నా ఫరో రథాలున్నాయి. నేనెంత గొప్పవాడినో అనుకున్నాడు. ఇక మరలా ఎనిక్కి మళ్ళీ ముందుకెళ్ళి వాళ్ళని తీసుకొద్దాం అనుకున్నాడు. అప్పుడు మోషే ప్రార్థన చేస్తాడు. మరి ముందేమో ఎర్ర సముద్రం, ఎనకాలేమో ఫరో సైన్యాలున్నాయి. కాబట్టి మోషే ప్రార్థన చేసినప్పుడు దేవుడు దానిని మరి ఆ రాత్రంతా గొప్ప గాలిని వీచింపచేయటం ద్వారా ఆ యొక్క సముద్రము 2 పాయలు గావటము, ఆరిన నేల మీద నడిచినట్లు వాళ్ళు నడవటము అనేటువంటిది మనం చూస్తాము అన్నమాట. అలానే నడుద్దామనుకున్నారు ఈజిప్షియన్స్ గూడా. కానీ వీళ్ళెప్పుడైతే క్రాస్ అయ్యారో ఆ యొక్క ఎర్ర సముద్రాన్ని, తర్వాత సముద్రం యాజ్ ఇట్ ఈస్‌గా నడవటం జరిగింది. కాబట్టి వీళ్ళు ఈజిప్షియన్స్ అందరూ కూడా అందులో చనిపోవటం జరిగిందనమాట. ఇవన్నీ కూడా సైంటిఫిక్ ఎవిడెన్స్ తోటి కూడినటువంటివి. దేవుడు ఏది చేసినా గాని హ్మ్. ఏది చేసినా గాదు. ఏది చేసినా అది సైన్స్ అన్నమాట. అర్థమైందా? మనోళ్ళకి సైన్స్ అది. మనం కూడా ఒక చిన్న వాటర్‌ని ఒక గుప్పెట్లో తీసుకొని ఊదితే ఏమైద్ది? మధ్యలో దారిలాగా ఏర్పడిద్ది. అవునా? ఒక ప్లేట్‌లో తీసుకొని ఊదండి మధ్యలో ఆహ్, గుంత ఏర్పడిద్ది. మిగిలినవి ఎత్తుగా అయితాయన్నమాట కదా! అట్లానే ఒక పెద్ద గాలి, మామూలు గాలి గాదనమాట. రాత్రంతా వీచిందంట మనం అక్కడ చూస్తే. కాబట్టి అలా వీయటం వల్ల ఏమైంది ఎర్ర సముద్రము ఆయిలైపోయింది. కాబట్టి ఇది సాధ్యమే అని ఈ ఆధునిక శాస్త్రవేత్తలు కూడా వాటిని ధృవీకరించడం జరుగుతుంది. కానీ మరి ఆ యొక్క ఫరో రథాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఎర్ర సముద్రములో ఉండటము, అవి బయలుపడటము యెస్ క్రీస్తుకు పూర్వం ఇంచుమించు 1300 సంవత్సరాల క్రితం చెప్పబడినటువంటి మాటలు 1500, 1400 సంవత్సరాలు చెప్పబడినటువంటి బైబిల్‌లో రాయబడినటువంటివి నిజమే. మరి ఆ యొక్క ఫరో ఆ రోజు ఉన్నటువంటి ఎందుకంటే ఒక పదార్థం ఎన్ని సంవత్సరాల క్రితంది అని నిర్ణయించేటువంటి ఆహ్, మెథడాలజీ ఉందన్నమాట. ఆ! కాబట్టి కార్బన్ డేటింగ్ మెథడ్ అని, కాబట్టి ఈ విధంగా వేరు వేరు మెథడాలజీస్ ద్వారా ఒక పదార్థం యొక్క వయస్సు ఎంత అని నిర్ణయించడం జరుగుతుంది. కాబట్టి ఆ విధంగా వీటన్నిటిని పరిశీలన చేసిన తర్వాత వాళ్ళకి తెలిసినటువంటి ఫలితార్థం ఏంటి అంటే, అవును ఇది క్రీస్తుకు పూర్వం ఇంచుమించు మరి 1400 సంవత్సరాలు ఆ సమయంలో ఉన్నటువంటిది. కాబట్టి బైబిల్ అనేటువంటిది ఏదో పురాణాలు పుస్తకమేం కాదు. అయి వాస్తవాలతో కూడినది అనేటువంటిది కూడా నిరూపించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా సైంటిఫిక్ ఎవిడెన్సెస్ అన్నమాట. సో, అట్లానే సొదొమ, గొమొరాలో ఆ యొక్క నేల ఇప్పటికీ సల్ఫర్‌తో కూడినటువంటిది గంధకం. కాబట్టి ఇవన్నీ కూడా సైంటిఫిక్ ఎవిడెన్సెస్ అన్నమాట. సో, ఈ విధంగా మరి ఈజిప్షియన్స్ మీద వాళ్ళు విజయం పొందటము, మరి మోషే సాంగ్ ఆఫ్ డెలివరెన్స్ మరి విడుదల గురించినటువంటి పాట పాడటము, మరి ఇవన్నీ జరిగిద్ది. అయితే ఎప్పుడైతే ఈ యొక్క సముద్రం నుంచి బయటకొచ్చారో,
ఇక మన ఇజ్రాయేలీలు కూడా సేమ్ తత్వం అన్నమాట. ఓకేనా? ఏంటి అంతకన్నా ముందు నిన్ను మా మీద నేర్ప ఉమ్, తీర్పరిగా ఎవరుంచారు అని అడిగారు కదా. సేమ్ సిచ్యువేషన్, పరిస్థితులు దాటిన తర్వాత, సముద్రాలు దాటిన తర్వాత ఇజ్రాయేలీలు ఇక్కడ మమ్మల్ని వెంబడించే వాళ్ళు ఎవరు లేరు, మేము స్వతంత్రులము అని వాళ్ళు అనుకుంటారు కదా. ఆ యొక్క కొద్దిగా వచ్చింది కదా అది. కాబట్టి తర్వాత వీళ్ళు చేదు వాటర్ కోసం ఏడవటము, మాకు అన్నం కావాలి అని ఏడవటము, అర్థమవుతుందా? ఇంకా అడిగే పద్ధతి ఉండిద్ది అనమాట. కానీ వీళ్ళ అడిగే పద్ధతులన్నీ డిఫరెంట్ అన్నమాట. కాబట్టి మరి నీళ్లు కావాలని ఏడవటము, ఇదేం నువ్వు అంటే ఏడవటమేనమాట. అదేమంటే మేము అక్కడ ఆ కాయలు తిన్నాం, ఈ కాయలు తిన్నాం, ఉల్లిపాయలు తిన్నాం, కూరగాయలు తిన్నాం, కాకరకాయలు తిన్నాం, దోసకాయలు తిన్నాం, అవి ఊరకనే తిన్నాం, చేపలు తిన్నాం అని చెబుతా ఉంటారు. వాళ్ళు నిజంగానే చేపలు ఇవన్నీ ఊరకనే తిన్నారా? వెట్టి చాకిరీ చేశారు. నిట్టూర్పులు ఇచ్చారు. ప్రభువా మమ్మల్ని విడిపించయ్యా. అయ్యా అబ్రహాముకు వాగ్దానం చేశావు. మమ్మల్ని విడిపించి ఇక్కడ మేము ఈ పనులు చేయలేకపోతున్నామని నిట్టూర్పులు ఇచ్చారు. వెట్టి చాకిరీ చేశారు. ఏదో ఉండి తిని తినక చేశారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి పరిస్థితి మారిపోయింది. మారిపోయిందంటే వీళ్ళు ఆ విధంగా డిసైడ్ అయిపోయారు. మేము ఊరకనే తింటున్నాము. చేపలు తిన్నాం. మాకు ఇక్కడ మాంసం లేదు. అది ఇది అని వీళ్ళు కంప్లైంట్లు ఇవ్వటం స్టార్ట్ చేశారనమాట. కాబట్టి కానీ దేవుడు సహిస్తా ఉన్నాడు. మోషే కూడా సహిస్తా ఉన్నాడు. మోషే ఫస్ట్ లాగా షార్ట్ టెంపర్ అయితే ఈ యొక్క 6,00,000 కాల్బలాన్ని ఒక దెబ్బతో చంపేసేవాడు. కానీ తర్వాత ఆ యొక్క మిద్యాను అరణ్యంలో మరి మోషే ఆ యొక్క సాత్వికాన్ని నేర్చుకోవటము, మరి వీళ్ళ పట్ల ఆ యొక్క సాత్వికాన్ని ప్రదర్శించటము. అందుకే భూమి మీద అందరికంటే కూడా మోషే ఏమయ్యాడు? సాత్వికుడని పడుతున్నాడనమాట. ఎందుకంటే వీళ్ళు 6,00,000 కాల్బలమే గాని ఇంచుమించు 20,00,000 మంది జనాంగం ఉంటారు అని మనకి చెబుతున్నారు. ఎందుకంటే నడిచేటువంటి వాళ్ళే మరి 6,00,000 అంటే చిన్నపిల్లలు ఎంతమంది ఉంటారు? ముసలోళ్ళు ఎంతమంది ఉంటారు? సో ఇదంతా కూడా ఇంచుమించు 20,00,000 జనాంగాన్ని మరి తీసుకొని వెళ్ళటం అంటే ఇట్ ఈస్ నాట్ సో ఈజీ అనమాట. 100 మందిని నడిపియాలంటేనే మనకి సంఘంలో గానివ్వండి, ఎక్కడైనా గానివ్వండి, ఒక నలుగురిని మనం గ్యాదర్ చేసుకొని ఇంకొక ప్రాంతానికి వెళ్ళాలంటేనే బో టైం పట్టిద్ది అంటడు. ఆ పని ఉంది అంటడు, ఈ పని ఉంది అంటడు, ఇవన్నీ చాలా సమస్యలు ఉంటాయి కదా. కాబట్టి కానీ మోషే మరి వాళ్ళందరిని నడిపించడం అనేటువంటిది జరిగిద్ది. సో అట్లా ఉమ్, మరి అదే విధంగా అక్కడ వాళ్ళ యొక్క మామ కూడా ఒక సలహా ఇస్తాడు. ఏంటి అంటే మరి హౌ టు మేనేజ్ ద పీపుల్ అనేటువంటిది. మరి రాత్రంతా కూడా మరి ఆ యొక్క మోషే వాళ్ళందరి సమస్యలు తీరుస్తా ఉంటే, ఇట్లా కాదయ్యా, ఒక 50 మందికి మీద, ఒక 100 మంది మీద ఒక నాయకుడిని పెట్టు. ఏదైనా మరి క్రిటికల్ ఇష్యూస్ వస్తే అవి నీ దగ్గరకు వస్తాయి, లేకపోతే వీళ్ళు సార్ట్ అవుట్ చేస్తారు అని వర్క్ డివిజన్ అనేటువంటిది జరిగిద్ది అనమాట. ఇక తర్వాత మరి ఇజ్రాయేల్ అందరూ సేనాయి దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ మరి ఆ దేవుడు ఆ మోషేని సీనాయి పర్వతం మీదకి పిలవటము, అక్కడ ఆజ్ఞలను ఇవ్వటము, మరి అక్కడ ఇచ్చిన తర్వాత దాని యొక్క ఆల్ ఇజ్రాయలైట్స్ యాక్సెప్టింగ్ లార్డ్స్ కమాండ్స్, యేసు మరి దేవుని యొక్క మాటలని వాళ్ళు అంగీకరించటము అనేటువంటిది మనం చూస్తాము. తర్వాత అక్కడ ఆజ్ఞల్లోనే మరి అంతా మనకు అక్కడ తెలుసు కదా. మరి ఆయన యేసు సీనాయి పర్వతం మీదకి వెళ్ళినప్పుడు మరి వీళ్ళు కింద మాకు మోషే అనేవాడు ఏమయ్యాడో మాకు తెలియదు, ఎక్కడికి పోయాడో మాకు తెలియదు, మాకు విగ్రహాన్ని చెయ్యండి అని అహరోన్ దగ్గరికి రావటము. అహరోనేమో ఏరా నాయనా చెప్పి వెళ్ళాడు కదరా మనకి 40 రోజుల్లో వస్తాడు, ఏందంత తొందర అని వాళ్ళకి ఎదిరి గద్దించలేకపోయాడనమాట. ఇక ఈ గొడవ అంతా ఎందుకులే అని, సరే మీ యొక్క బంగారం అంతా తీసుకురండి అని చెప్పి ఉమ్, ఆ, దూడన చేసి వాళ్ళకి ఇవ్వటం జరిగింది కదా. పాపానికి ప్రేరేపితుడుగా, కారకుడుగా కూడా అయ్యాడు అని మనం చెప్పుకోవచ్చు. అయితే ఎప్పుడైతే మరి మోషే వచ్చి కింద మరి ఆ యొక్క వాళ్ళు తిని తాగుతా ఉన్నారనమాట. అక్కడ తిని తాగుతూ వ్యభిచరిస్తూ డాన్స్ వేస్తూ ఇది మమ్మల్ని తీసుకుని వచ్చింది అని చెబుతూ మరి వాళ్ళు చేస్తా ఉన్నప్పుడు మోషే అక్కడ ఉంటున్నటువంటి వాళ్ళు అంటున్నారు, ఇది జయం ధ్వని, విజయం ధ్వని అంటే విజయ ధ్వని కాదు అని. మరి మోషే ఆ కోపంలో ఆ యొక్క పలకలను కూడా అక్కడ పడవేయటము. కిందకొచ్చి అహరోన్ అడిగితే అహరోన్ ఏమో, అయ్యా వాళ్ళు ఈ విధంగా అన్నారు కాబట్టి బంగారాన్ని నిప్పులో వేశాను, నిప్పులో ఏంగులోనే దూడైందంట. నిప్పులో ఏంగులోనే దూడైద్దే
కాదనమాట. కానీ అహరోను ఇంకేం చేయలేక నిప్పులో వేశాను, అగ్నిలో వేశాను, అది దూడైంది. దూడ వాళ్ళకిచ్చాను. వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళు చేస్తున్నారు. నన్నేం చేయమంటావు అని అన్నాడు. సరేనని మరలా దాన్ని కాల్చటం, బూర్ది చేయటము, మరి వాళ్ళ చేత ఆ నీళ్ళని తాపీయటము, ఇవన్నీ చేసి వాళ్ళని పరిశుద్ధపరచుకోమని చెప్పటం. మీ యొక్క పాపాలు పరిహరించబడతాయేమోరా నాయనా, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, దేవుని దగ్గరికి వెళ్తున్నాను, మాట్లాడతాను అని వారికి చెప్పటము. తర్వాత మరి దేవుడు అప్పుడు అంటాడు కదా, అయ్యా, ఆమ్, అయ్యో, ఒకవేళ వారి పాపములను పరిహరించితివా, లేని ఎడల ఆ, నన్ను ఆ అగ్ని నీ జీవ గ్రంథంలో నుంచి నా పేరుని తుడిచివేయి అని చెప్పటము. చూసారా, మోషే వారి కోసం ఏం చేస్తున్నాడు? నీ జీవ గ్రంథంలో నుంచి నా పేరుని తుడిచివేయమని చెప్తున్నాడు అనమాట. అది ఒక లీడర్ కి ఉండవలసినటువంటి గొప్ప క్యారెక్టర్ అన్నమాట. కాబట్టి అప్పుడు దేవుడు అంటాడు, ఇదిగో, ఎవడు నా ఎదుట పాపం చేశాడో వారిని నా జీవ గ్రంథంలో నుంచి తుడిచివేస్తాను గాని నిన్నెందుకు తుడిచివేస్తాను మోషే అని మరి మోషేకి చెప్పటము. మరి పాపం చేసినటువంటి వారిని ఇంచుమించు 23,000 మందిని సంథింగ్ అక్కడే అనుకుంటా చంపటము. కాబట్టి ఇదంతా కూడా మనం చూస్తామన్నమాట. కాబట్టి ఎవరు తన ఎదుట పాపం చేశారో వారిని దేవుడు శిక్షించటం జరిగింది. మరి మోషేని, మరి మోషే చెప్పినంత మాత్రాన అతన్ని తన జీవ గ్రంథం నుండి తీసివేయలేదు గాని, మరి ఆ విధంగా మరి నిజంగా వాళ్ళందరినీ సంహరిస్తానంటాడు. అప్పుడు మోషే అనుకోవచ్చు, అప్పుడు మోషేకి కూడా ప్రామిస్ చేస్తాడు, ఇదిగో, నీ సంతానాన్ని అభివృద్ధి చేస్తాను, నీకు ఈ దేశాన్ని ఇస్తాను అని. మనమైతే నిజమే ప్రభువా, వీళ్ళందరూ చాలా ఇబ్బందులు చేశారు, వీళ్ళు మాట వినేటువంటి రకం కాదు, చంపేసేసేయ్, నిజమే, నీకు ఇప్పుడే తెలిసింది, నాకు ఎప్పుడో తెలుసు అని మనం కొద్దిగా సజెషన్స్ ఇస్తాం, ఇంకొద్దిగా ఆజ్యం పోతాం. కానీ మోషే అలా ఆజ్యం పోయలేదన్నమాట. ఆయనకి బంపర్ ఆఫర్లు, ఆ డబుల్ ఆఫర్స్ వచ్చినాయి అనమాట. తన సంతానాన్ని అభివృద్ధి చేస్తానంటాం, తనకు ఆ దేశాన్ని ఇవ్వటం తన పిల్లలకి. కానీ మోషే అట్లా యాక్సెప్ట్ చేయలేదు. మరి ప్రభువా, మరి వాళ్ళు నీ పిల్లలు, ఒకవేళ నువ్వు అలానే నిర్ణయం తీసుకుంటే మొట్టమొదట నీ జీవ గ్రంథంలో నా పేరుని తీర్చేయ్యా అని చెప్పటం అనేటువంటిది, ఇవన్నీ చాలా ఒక లీడర్కి ఉండవలసినటువంటి గొప్ప లక్షణాలుగా మనకి కనపడతా ఉన్నాయి అన్నమాట. సో అట్లా మరి మోషే వాళ్ళని సంరక్షించుకోవటము, దేవునికి మరి నచ్చే విధముగా, దేవునికి ఆ సజెషన్ అని కాదు కానీ, ఏమంటారు, తెలుసు, దేవునికి కూడా తెలుసు. కానీ ఏంటంటే ఆ సమయంలో కొన్ని మృదువైనటువంటి మాట రాజు కోపమును చల్లార్చును అన్నట్లు, మోషే మృదువైనటువంటి మాట రాజు అయినటువంటి దేవుని యొక్క కోపాన్ని చల్లార్చినట్లుగా మనం చూస్తామన్నమాట. సో ఆ విధముగా మరి వారిని సంరక్షించుకోవటము, మరి వాళ్ళకి ఆజ్ఞలను ఇవ్వటము, మరి ఆ యొక్క ప్రత్యక్ష గుడారాన్ని ఎలా చేయాలో, మరి ఇవన్నీ కూడా చేయటం అనేటువంటిది మనము ఆ యొక్క ఇజ్రాయలైట్స్ ఆ యొక్క సమయంలో మనం చూస్తాం అన్నమాట. మరి చూజింగ్ పీపుల్ ఫర్ వర్క్ అని, మరి ఇవన్నీ కూడా మనము ఆ యొక్క సీనాయి పర్వతం దగ్గర ఉన్నటువంటి పరిస్థితులన్నిటిని మనం చూస్తాం. ఇక అక్కడి నుంచి ఆ టెబర్నికల్, ఆ యొక్క ప్రత్యక్ష గుడారము, దాన్ని కంప్లీట్ చేయటం, అక్కడ కట్టటము, లార్డ్స్ గ్లోరీ ఫిల్స్ ద టెబర్నికల్, దేవుని యొక్క మహిమ ఆ యొక్క ప్రత్యక్ష గుడారము మీదకి, మందస్సు మీదకి రావటం, ఇవన్నీ కూడా మనము ఆ యొక్క ఆ నిర్గమ కాండంలో మనము చూస్తామన్నమాట. ఇక అది ఆ నిర్గమ కాండం వరకు మనం ఈరోజు మిగిలినటువంటి ఇవి కూడా మనం చూద్దాం. తర్వాత లేవి కాండాన్ని మనం చూసినట్లయితే గాడ్స్ టీచింగ్ అట్ సీనై ఫర్ హోలీ లివింగ్ అన్నమాట. లెవిటికస్ అంటే మరి ప్రధాన యాజకులు ఎలా ఉండాలి, పాపం అంటే ఏంటి, పాపానికి పరిహారము ఎన్ని రకాలుగా ఉంటుంది, ఎలా దేవుణ్ణి వర్షిప్ చేయాలి అనేటువంటిది లేవియ కాండము. లేవీయులు అనగా ప్రధాన యాజకులు దేవుని మందిరములో పని చేయటానికి నిర్ణయించబడినటువంటి వారు లేవీయులు అనగా.
అంటే అది ఏ పనైనా గానీ చాలా పనులుంటాయన్నమాట. కాబట్టి ఆ పనులన్నిటిని చేయటానికి నిర్ణయించబడినటువంటి వారే లేవీయ గోత్రము. ఈ లేవీయులకి దేవుడు నేనే మీ స్వాస్థ్యము. మీకు ఆ యొక్క కానాను ప్రాంతంలో మీకు స్వాస్థ్యము లేదు అంటాడు. మిగిలినటువంటి 11 గోత్రాల వారు పనిచేసి, 10వ భాగాన్ని తీసుకొని వచ్చి మందిరంలో వేస్తే, ఆ 10వ భాగంతో బ్రతకవలసినటువంటి వారు లేవీయులు. కాబట్టి వారికి భూమి ఉన్న గాని, కానాను దేశంలో భూమిని పంచటం గాని వారికి చేయలేదు. కాబట్టి ఈ లేవీయులంతా కూడా మరి దేవుని ఎలా వర్షిప్ చేయాలి? వర్షిప్ ఇన్‌స్ట్రక్షన్స్ మరి దేవునికి ఏ విధమైనటువంటి బలులు అర్పించాలి. 5 రకాలైనటువంటి బలులని అక్కడ మరి వీటన్నిటిని కూడా అహరోను యొక్క పిల్లలకి మరి వారికి వాళ్ళని ప్రతిష్ఠించటం అనేటువంటిది మనం చూస్తాం. మనం మరి పాపము, ఎటువంటి పాపము చాలా సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి. లేడీస్‌కి గూడా మరి బయటున్నప్పుడు ఎట్లా మెన్‌స్ట్రువల్ సైకిల్ అని లేపోతే పిల్లలు పుట్టిన తర్వాత ఏ విధముగా ఏటిని అర్పించొచ్చు. వాళ్ళ యొక్క స్థితిని బట్టి, వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్‌ని బట్టి అనేక రకాలైనటువంటివి దేవుడు ఇందులో పెట్టడం జరిగిద్దనమాట. మరి ఇన్‌స్ట్రక్షన్స్ ఫర్ పీపుల్ ప్రజలకి ఏ విధమైనటువంటి ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చాడు అనేటువంటిది, వాళ్ళ యొక్క పరిశుద్ధ జీవితం గురించి, మరి వాళ్ళ యొక్క వచ్చేటువంటి జబ్బుల గురించి, వాళ్ళు చేయాల్సినటువంటి పనుల గురించి, వీటన్నిటిని గురించి గూడా దేవుడు ఈ లేవి కాండంలో రాయించడం జరిగిద్దనమాట. మరి ఏ విధంగా ఆల్టర్ ఇన్‌స్ట్రక్షన్స్ ఫర్ ద ఆల్టర్ మరి సీజన్స్ అండ్ ఫెస్టివల్స్ మరి సబ్బాత్ యొక్క ఇయరు. మరి దేవుడు ఏదైతే ఆ యొక్క నిర్గమకాండంలో వారికి చేశాడో, అవి తన పిల్లలు మర్చిపోకుండా ఉండునట్లు పస్కా బలులని అర్పించడం చేయమన్నాడనమాట. ఎందుకంటే, ఈ ఒక జనరేషన్ మర్చిపోతా ఉంటారు. జనరేషన్స్ మారే కొద్దీ అసలకే మర్చిపోతారు. మనం మన పిల్లలు ఇటు నార్త్‌లో ఉంటునేసరికి ఏమైతుంది వాళ్ళు తెలుగే మర్చిపోతున్నారు కదా! అట్లా కొన్ని సంవత్సరాలకి ఏమైద్ది మర్చిపోవటం సహజమనమాట. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను మనం అడాప్ట్ చేసుకుంటా ఉంటాం. మనం జీవించటం కోసం. కాబట్టి కానీ దేవుడు అలా కాకుండా ఒక పండుగగా వాళ్ళకి పెట్టాడనమాట. ఏంటి? మీరు పస్కాను ఆచరించాలి. ఆ యొక్క చేదు రొట్టెలను తినాలి, పొలైన రొట్టెలను తినాలి, చేదు కూరలను తినాలి, నిలబడి తినాలి. ఒక చేతిలో కర్ర పట్టుకోవాలి, ఒక నడిమికి దట్టు కట్టుకోవాలి. ఇయన్నీ మీరు చేసి తినాలి అని అన్నప్పుడు మరి పిల్లలు అడుగుతారు గదా! ఏంది ఇది? ఎందుకు జేస్తున్నారు? ఎందుకిలా అని ఏంది ఈ పండగ అని అడిగినప్పుడు, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి చెప్పాలి. "అరేయ్ నాయనా! మనల్ని దేవుడు రక్షించాడురా! మనం ఒకప్పుడు ఈజిప్ట్‌లో ఉన్నాము. అక్కడ మనము వెట్టి చాకిరీ చేసేటువంటి వారము. దేవుడు ఫరో మనల్ని పంపియలేదు. కాబట్టి దేవుడు ఏం చేశాడు అంటే, అక్కడ వాళ్ళ యొక్క మొదటి కుమారులందరిని చంపేసేసాడు. మన యొక్క మొదటి కుమారులు ఎవ్వరు కూడా చనిపోలేదు. కాబట్టి దేవుడు దానికి గుర్తుగా పస్కాని ఏమన్నాడు ఆ యొక్క ఎర్ర సముద్రంలో మరలా ఫరో వదల్లేదు. ఎర్ర సముద్రం ఎదురుగా ఉంది. ఎనకాల ఫరో సైన్యం ఉంది. కాబట్టి హ్మ్. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎర్ర సముద్రాన్ని చీల్చాడు. దానిలో నుంచి మనల్ని తీసుకొని వచ్చాడు నాయనా. దేవుడు అంత గొప్పవాడు. ఆయన మన దేవుడు. ఆయన మనం పూజించాలి. మరవకూడదు అనేటువంటి విషయాలన్నిటిని కూడా దేవుడు మరి గ్రంథస్థం చేయించి తరతరాలకి ఇది అర్థం కావాలి అని వారికొక పండుగగా వారికి చెప్పి, ఆ పండుగని ఆచరించటం ద్వారా వాళ్ళ పిల్లలు అడుగుతారు గాబట్టి, ఆ యొక్క సిట్యుయేషన్‌ని దేవుడు ఏర్పాటు చేశాడనమాట. ఆ విధంగా ఏర్పాటు చేసి వాళ్ళకి అందరికి కూడా జరిగినటువంటి హ్మ్, హిస్టరీని, చరిత్రని మరలా ఒకసారి రిపీట్ చేసుకోవటం కోసం దేవుడు ఏర్పాటు చేసినటువంటి పద్ధతే ఈ యొక్క పండుగలనమాట. అంతేగాని ఇక దానికి వేరేటువంటిది ఏమీ లేదు. సో, మెయిన్ ఏంటి అంటే మర్చిపోకుండా ఉండాలి. మనం కూడా వాక్యం ఎప్పుడు వింటున్నా కానీ కొన్ని రోజులు మనం వినలేదనుకోండి. ఒక 10 డేస్ చదవలేదనుకోండి బైబిల్, ప్రార్థన చేయలేదనుకోండి, మనం గూడా సత్తువు లేనటువంటి వారంగా అయిపోతామనమాట. కాబట్టి ఇది ఆత్మీయ జీవితం. ఒక 10 రోజులు అన్నం తినకపోతే ఎలా అయిపోతాం? నీరసించిపోతాం గదా! అలానే మన ఆత్మీయ జీవితంలో కూడా వాక్యం వినకుండా, ప్రార్థన చేయకుండా, వాక్యం చదవకుండా ఉంటే సత్తువు లేనటువంటి జీవితాలు
అయిపోతాం. అందుకని ఎవ్రీడే మనము వాక్యంతో నింపబడతా ఉండాలి. ఎవ్రీడే ప్రార్థనతో నింపబడతా ఉండాలి. వాక్యం చదువుతా ఉండాలి. అప్పుడే మనము జీవం కలిగి జీవించగలుగుతాం. కాబట్టి అలా వాళ్ళు నిర్జీవులు కాకుండా వారికొక పద్ధతిని పెట్టాడనమాట. కాబట్టి వీటన్నిటిని కూడా మరి దేవుడు ఫెస్టివల్స్‌గా లేపోతే మామూలుగా చెప్పమంటే చెప్పరుగా. ఓకేనా? కాబట్టి ఒక పద్ధతిగా వాళ్ళకి కూడా కొద్దిగా ఇదిగా ఉండాలి. ఎంజాయ్‌మెంట్‌గా ఒక సిస్టమాటిక్‌గా అందులో ఇతివృత్తాన్ని దాచిపెట్టాడనమాట దేవుడు. ఆ విధంగా చేశాడనమాట. కాబట్టి మరి సబ్బాత్ ఇయర్ అని కాబట్టి ఈ విధంగా ప్రతీది కూడా ఒక సిస్టమాటిక్ వేలో యాజకులు ఎలా ఉండాలి? పాపం అంటే ఏంటి? పాపానికి పరిహారాలేంటి? ఎన్ని రకాల పాపాలు? ఏ రకంగా దాన్ని పరిహరించుకోవచ్చు? ఏం చేయాలి? అనేటువంటిదంతా కూడా మనము ఈ యొక్క లేవియ కాండంలో మనము చూడగలమనమాట. తర్వాత నంబర్స్ సంఖ్యాకాండంలో మనం చూసినట్లయితే మరి గెట్టింగ్ రెడీ టు లీవ్ సీనాయి. సీనాయి పర్వతం దగ్గర వాళ్ళున్నారు. సీనాయి పర్వతం నుంచి మోయాబు పర్వతం దగ్గరికి ఎళ్ళినటువంటి ఈ యొక్క పార్ట్ ఇట్ టుక్ అరౌండ్ 40 ఇయర్స్ అనమాట. ఇది ఇంచుమించు 40 సంవత్సరాలు తీసుకుంది. కాబట్టి మరి స్టార్ట్ అయ్యేటప్పుడు వాళ్ళు జనాలను లెక్కించటము అంతా కూడా నంబర్స్‌తో ఉండిద్దనమాట. కాబట్టి మనుషులను లెక్కించటము, తర్వాత వాళ్ళకి ఇన్‌స్ట్రక్షన్స్ చేయటము, తర్వాత సెకండ్ పాస్ ఓవర్ అని మరి సీనాయి నుంచి మోయాబు దగ్గరికి వెళ్ళటము, అక్కడ సిట్యుయేషన్స్ మోయాబులో మరి అక్కడ మనం చూస్తాం గదా! బిలాము సారీ ఎవరు ప్రవక్త? బాలాకు ప్రవక్త. బాలాకు రాజు బిలాము ప్రవక్త. మరి బిలాముని పిలిపించి ఇజ్రాయేలుని శపించమని అడగటము. మరి కానీ మరి బిలాము దానికి ఫస్ట్ అంగీకరించకపోవటం, తర్వాత ఆశపడటము అనేటువంటిది మనం చూస్తాం. ఆశపడి తర్వాత ఉండండి మరి రాత్రి ప్రార్థన చేసి ఫస్ట్ ఆల్రెడీ చెప్పాడు దేవుడు. మరలా ఇంకేం కన్ఫర్మేషన్ తీసుకుంటాడు చెప్పు? అప్పుడు కాకపోతే ఆశ ఆయన ఇచ్చేటువంటి వాటి కోసం ఆశ అన్నమాట. ఆ బాలాకు రాజు ఇచ్చేటువంటి దానికోసం ఆశపడి మరి వెళ్ళటము, ఆ యొక్క మోయాబు, ఆ యొక్క ఇజ్రాయేలుని శపించమని అడగటము. మరి కానీ మరి బిలాము అక్కడికి వెళ్ళి ఈలోపే మరి హ్మ్. ఆ యొక్క గాడిద వ్యతిరేకించడం ఇయన్నీ గూడా మనం చూస్తాము. కానీ వెళ్ళి మరి శపించాలి అనుకున్నప్పుడు ఆశీర్వచనపు చెప్పినప్పుడు మాటలు రావటము, ఇక ఇదంతా కాదు దేవుడు వీరి మీద పకడ్బందీగా ఉన్నాడు అని బిలాము బాలాకి ఒక ఐడియా చెప్పటము. ఇక వీళ్ళు పాపం దేవుడికి పాపం అంటే ఇష్టం ఉండదు. వీళ్ళు పాపము చేసే విధంగా నువ్వు ప్రేరేపించాలి. కాబట్టి మోయాబు స్త్రీలని నీవు అర్ధనగ్నంగాను ఆ విధంగా నువ్వు వాళ్ళ దగ్గరికి పంపిస్తే, వాళ్ళు పాపం చేయటం ద్వారా దేవునికి వ్యతిరేకమైతారు. దేవుని యొక్క శిక్ష అనేటువంటిది వీరి మీదకి వస్తుంది అని బిలాము బోధ అదే ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. బిలాము బోధ అనేటువంటిది బోధ ఆ విధంగా గూడా ఉంటుందన్నమాట. కాబట్టి ఆ విధమైనటువంటి బోధ బిలాము బాలాకు రాజుకు చేపించటము, బాలాకు రాజు మరి తన యొక్క రా వీళ్ళ మీద విన్ కావటం కోసం మరి ఆ విధంగా వాళ్ళ యొక్క స్త్రీలని పంపించటము, వాళ్ళు వ్యభిచరించటము, ఒక్క రోజులోనే మరి ఫినెహాసు ఆ సమయంలో దేవుని యొక్క మనస్సు కలిగినటువంటి వాడు. తప్పు ఎవడు చేస్తున్నారో వాళ్ళని ఈటెతో చంపి పారేశాడన్నమాట. కాబట్టి మోషే దేవుడు ఆయన గురించి కూడా సాక్ష్యం ఇస్తాడు. ఏమని అంటే, దేవుని యొక్క మనస్సుని ఎరిగినటువంటి వాడు, దేవుని యొక్క ఆవేశాన్ని ఎరిగినటువంటి వాడు అని. వెళ్తున్నటువంటి ప్రయాణం ఏంటి? వెళ్తున్న పనేంటి? వాళ్ళు చేసేటువంటి పనులేంటి కదా! కాబట్టి అట్లా ఏంటి అంటే, ముందు గమ్యాన్ని మర్చిపోతున్నారు. అక్కడున్నటువంటి పరిస్థితులని, సుఖాల కోసం, సంతోషాల కోసం, ఆహారం కోసం ఏడ్చినటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా మాంసం గావాలని ఏడ్చినటువంటి వాళ్ళు. దేవుడు అరణ్యంలో నుంచి పూరీలను తీసుకొని వచ్చి వాళ్ళ యొక్క నాసికా రంధ్రాలలో వాసన పుట్టేంత వరకు తినిపిచ్చి చంపివేసినటువంటి వారు. అది మన కీర్తనల గ్రంథంలో గూడా మనం చూస్తాం అన్నమాట. కాబట్టి వాటన్నిటిని ఆ విధంగా మోష్ దేవుడు చాలా పర్ఫెక్ట్ అన్నమాట. తప్పు చేస్తే తప్పు చేస్తాడు. తప్పు చేస్తే ఇచ్చేస్తాడు. ప్రేమిస్తే ప్రేమిస్తాడు.
ఆయన అటైతే అటు, ఇటైతే ఇటు. ఆయన ఎవరికి ఎటువంటి పక్షపాతం లేదు. మనం మంచిగా ఉంటామా, ఆయన మంచిగా ఉంటాడు. మనం చెడు చేస్తామా, సరే నీ సావు నువ్వు సావు అంటాడు. కానీ ఆ శిక్ష మనము అనుభవించాల్సి వచ్చిద్దనమాట. దేవుని యొక్క వాగ్దానం ఉంది ఇశ్రాయేలీయులకి. అంత మాత్రాన వాళ్ళు ఏది చేసినా గాని దేవుడు సహించి వాగ్దానాన్ని నెరవేరుస్తాడు అని అనుకోవటానికి వీలు లేనే లేదనమాట. ఆల్ ప్రామిసెస్ ఆర్ ఇంక్లూడింగ్ విత్ ద కండిషన్స్. కండిషన్స్ తో కూడినటువంటి ప్రామిసెస్. ఎట్ట పడితే అట్ట జీవిస్తాను, దేవుడు వాగ్దానం చేశాడు కదా, నాకు వాగ్దానం ఎందుకు నెరవేర్చడు అని అనుకోవటానికి లేనే లేదు. వాళ్ళందరినీ గొంతు పిసికి చంపేశాడు. వాళ్ళ యొక్క నాసిక రంధ్రాల్లో మాంసం ఉండగానే చంపేసేసాడు. వ్యభిచరిస్తుండగానే చంపేసేసాడు. కాబట్టి దేవుడు తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు దేవుడు తీసుకుంటాడు. ఎప్పుడైతే మనము అగెనెస్ట్ టు ద గాడ్ వెళ్తున్నప్పుడు. తర్వాత మరి అక్కడ ఆ ఆ యొక్క యోర్ధాన్ నదిని దాటడానికి మరి ఆ ప్రణాళికలు అనేటువంటిది అన్ని కూడా మనము సంఖ్యాకాండంలో మనం చూస్తాము. తర్వాత ద్వితీయోపదేశ కాండము ఏంటి అంటే రెండవసారి ఉపదేశించటము. ద్వితీయ అంటే రెండవ, ఉపదేశం అంటే ఉపదేశించటము, మెసేజ్ చెప్పటం అన్నమాట. మరి అప్పటికే 40 సంవత్సరాలు దాటింది కాబట్టి, ఒక జనరేషన్ తరిగిపోతుంది కాబట్టి, ఒక పిల్లలు పుట్టి మళ్ళీ 40 సంవత్సరాలకు వచ్చారు కదా! కాబట్టి వారికి చక్కగా ఉపదేశించటమే, మరలా ఆ యొక్క సీనాయి పర్వతం దగ్గర ఏదైతే దేవుడిచ్చాడో ఆజ్ఞలు వాటన్నిటిని చెప్పటమే. ఇదంతా కూడా ద్వితీయోపదేశ కాండము. రెండవసారి ఉపదేశించటము. అది గాడ్స్ యొక్క ఫెయిత్ఫుల్నెస్ మళ్ళీ 40 సంవత్సరాలు ఎలా నడిపించాడు అని చెప్పటము. మరి అదే విధంగా ఏ విధంగా మన పితరులు ఏ విధంగా డిజొబీడియంట్ చూయించారయ్యా అని రెండవ మెసేజ్ చెప్పటము. అదే విధంగా కాల్ ఫర్ రిపెంటెన్స్, మరి మన పితరులు చేసినట్టు పాపానికి మనము ఒప్పుకోవాలి అని వాళ్ళకి చెప్పటము. మరి కోవనెంట్ రెన్యువల్, మరి ఆ యొక్క నిబంధనని మరలా పునరుద్ధరించటము. మరి కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడు మీ అందరికి తోడై ఉన్నాడు. మీరు దేనికి భయపడవద్దు, జడియవద్దు, జంకవద్దు. మీరు ముందుకు వెళ్ళండి. దేవుడు ఇస్తానన్నటువంటి ఆ యొక్క కానాని దేశాన్ని మనకి స్వతంత్రించబోతున్నాడు. ఇక నా తర్వాత యెహోషువ నాయకుడిగా ఉంటాడు. యెహోషువకి మీరు తోడుగా ఉండండి అని సర్వ సమాజం మొత్తాన్ని పిలిచి వారికి దేవుని గురించినటువంటి మాటలు చెబుతూ, అయితే ఒక మాట, ఆయన ఆజ్ఞలను మీరు పాటించాలి అని స్పెసిఫిక్ గా నొక్కి చెబుతూ, మరి ఆ యొక్క ద్వితీయోపదేశ కాండం అనగా తన యొక్క చివరి మాటలని చెప్పి ముగించి అక్కడే చనిపోవటం అనేటువంటిది మనము చూస్తాము ద్వితీయోపదేశ కాండం చివరి అధ్యాయాలలో. కాబట్టి ఈ విధముగా మోషే మరి వారికి చెప్పి యెహోషువని బలపరిచి, ఆశీర్వదించి, దీవించి, భయపడొద్దని చెప్పి, బలం ఇచ్చి, ఇశ్రాయేలీయులు కూడా భయపడొద్దని చెప్పి, మీరు భయపడాల్సింది ఎప్పుడంటే మీరు పాపం చేసినప్పుడే. కాబట్టి వెంటనే రిపెంటెన్స్ పొందండి. ఇక నుంచి పాపం చేయొద్దు. మీకైతే దేవుడు చెప్పినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఆయన సమర్థుడు. దేవుడు మీకు తోడుగా ఉంటాడు. ఎవరు ఏది ఉన్నా గానీ ఇబ్బంది లేదు. ఆ యొక్క యోర్దాను నదిని దాడతారు, యెరికో గోడల్ని పగలగొడతారు. అన్ని వాళ్ళకి ప్రోత్సాహం ఇచ్చి, బలపరిచి, స్థిరపరిచి తన యొక్క జీవితాన్ని ముగించటం అనేటువంటిది మనం చూస్తాం అన్నమాట. ఇది ఈ యొక్క 5 పుస్తకాల యొక్క సంక్షిప్త వివరణ. మీరు ఇదంతటిని మనసులో పెట్టుకొని ఈ 5 పుస్తకాలని నిదానంగా మీరు చదివితే మన మైండ్ లో అలా ఫిక్స్ అయిపోయింది అనమాట దేవుని యొక్క మాటలు. కాబట్టి ఎప్పుడు ఏ మెసేజ్‌కి ఎక్కడ ఎలా ఉపయోగించాలో అలా మనము ఈ మాటలను మనము ఉపయోగించుకోవచ్చు. ముందు వెనకాల తెలిస్తే మనం చక్కగా చెప్పొచ్చనమాట దేవుని యొక్క సహాయంతోటి. ఓకేనా? ఈ విధంగా వీటన్నిటి గురించినటువంటి 5 పుస్తకాల గురించినటువంటి వివరణ. ఓకేనా? ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? చిన్న ప్రార్థన చేసుకుందాం. ఏమన్నా డౌట్స్ ఉంటే తర్వాత మనం అడగొచ్చు. పరిశుద్ధుడు మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రం ప్రభువా. నాయన మహోన్నతుడివి, మహాగణుడు, మహాశక్తి కలిగిన దేవుడు నా తండ్రి, కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. మీ సన్నిధి ఇప్పటి వరకు మాకు తోడుగా ఉంచి నడిపించి బలపరిచినందుకు వందనాలు. మరి నాయన మేము విన్నటువంటి వాక్యం మా హృదయాలలో ఫలితాన్ని తీసుకొని వచ్చేలాగా సహాయం చేయండి. ఇంకా మరి నా ప్రభువా, ఇందులో ఉన్నటువంటి గూఢమైన సంగతులను మాకు తెలియచేయమని మిమ్మల్ని ప్రాధేయపడుతూ,
బైబిల్ చదువుతుండగా కూడా మరి అనేకమైనటువంటి విషయాలు మరి మేము అర్థం చేసుకోవడానికి సహాయం చేయమని, మరి మమ్మల్ని అందరినీ ఎక్కడ వాడుకోవాలో, ఎలా వాడుకోవాలో ఆ విధంగా మమ్మల్ని వాడుకోమని, మేమందరం పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించడానికి సహాయం చేయమని. అయ్యా, మీకెవరు కూడా మరి నాయనా మరి పరిశుద్ధమైనటువంటి జీవితం ఎవరు జీవిస్తారో వాళ్ళే మీకిష్టమైనటువంటి వాళ్ళు. ఎవరు కూడా యూ డోంట్ షో ఎనీ ఫేవరెటిజం మై లార్డ్. దేవా, మరి పక్షపాతం లేనటువంటి దేవుడివి. మేము పరిశుద్ధంగా జీవిస్తే మాకు సహాయం చేసే దేవుడివి. మేము నా ప్రభు అటు ఇటు చేస్తే మమ్మల్ని శిక్షించే దేవుడివి. అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, ఆరాధిస్తూ, మహిమపరుస్తూ మమ్మల్ని అక్రమమైనటువంటి మార్గంలో పెట్టడానికి మీరు ఆతృత పడుతున్నటువంటి దేవుడివి నాయన. అందుని బట్టి వేలాదిగా కృతజ్ఞత ఆస్తులు తెలియజేసుకుంటూ, మీ బిడ్డలందరినీ నా ప్రభు మీరే దీవించి, ఆశీర్వదించి, మీ రాజ్య వ్యాప్తి కొరకు గొప్పగా వాడుకోమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన సమర్పించి అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఓకేనమ్మా, మంచిది. థాంక్ యూ సో